నీలవర్ణ దేహంతో నుదుట తిలకం మెరుసుతూ శిరస్సుపై మయూర పిచ్చికతో అలంకరించబడ్డ శ్రీకృష్ణుడు అనంతమైన ఆకాశంలో నక్షత్రాలు మెరిసే దివ్యలోకంలో నిలుచున్నాడు. ఆయన చేతిలోని వంశీ నుండి వెలువడే మధుర సంగీతం సృష్టి అంతటినీ మంత్రముగ్ధం చేస్తోంది. వంశీస్వరం వినగానే గోపికల హృదయాలు స్పందిస్తాయి, వృక్షాలు ఊగుతాయి, నదులు నెమ్మదిగా ప్రవహిస్తాయి. ఇది కేవలం సంగీతం కాదు, ఇది ధర్మానికి పిలుపు, ప్రేమకు సందేశం, భక్తికి మార్గదర్శనం. కృష్ణుని కళ్లలో కరుణ, చిరునవ్వులో లీల, ప్రతి శ్వాసలో జగద్గురువు అంధకారాన్ని చీల్చుకుంటూ వెలుగుగా మారే ఆయన స్వరూపం మనుషుల హృదయాల్లో ధైర్యం నింపుతుంది. ఈ కథలో శ్రీకృష్ణుడు ప్రేమకు రూపం, ధర్మానికి బలం, భక్తికి ప్రాణం.